నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను రఘునందన్. ఈరోజు ప్రధాని మోదీ దీపావళి తన కుటుంబంతో జరుపుకున్నారు. ఏ కుటుంబం అంటే నావికా దళంతోటి. వారు ఆ నావికా దళంతో సండే మధ్యాహ్నం నుంచి కూడా ఈరోజు దీపావళి జరుపుకున్నారు. ఆయన అక్కడే ఉండి అక్కడ ఐఎన్ఎస్ విక్రాంత్ను చూశారు. అది చేసే విన్యాసాలు, అక్కడ నావికా దళ ఆఫీసర్లు, అక్కడి సోల్జర్స్ చేసే విన్యాసాలు ఇవన్నీ కూడా చూసి అబ్బురపోయారు. రాత్రి త్వరగా నిద్రపోయాను నేను. జనరల్‌గా లేట్‌గా నిద్రపోతాను గానీ త్వరగా నిద్రపోయానన్నారు. ఎందుకు అంటే ఈ విన్యాసాలు చూసిన సంతోషంలో నేను అలా చేశాను అని అన్నారు. అండ్ ఆహ్, పొడుగు వాళ్ళను, లావుగా గట్టిగా స్టౌట్‌గా ఉన్న వాళ్ళందరినీ నేను ఫారెన్ నుంచి తెప్పించుకోవచ్చు రక్షణ కోసము. అంటే మన సోల్జర్స్‌ని. కానీ అలా కాదు. మీరు చేసే ప్రాణత్యాగం ముందు అలాంటి వాళ్ళు ఎక్కడా పనికిరారు మనకి అంటూ వాళ్ళను ఉత్సాహపరిచారు. అండ్ ఐఎన్ఎస్ విక్రాంత్ను కూడా మన స్వదేశీ పరిజ్ఞానం ఇది పాక్ వెన్నులో వణుకు పుట్టిస్తుంది. ఇదివరకు ఆపరేషన్ సింధూర్లో బ్రహ్మోస్ ఇలాంటి మిజైల్స్ మనం ఎలా అయితే వెన్నులో వణుకు పుట్టించి నిద్రపోకుండా చేశామో, ఈరోజు ఐఎన్ఎస్ విక్రాంత్ కూడా అలాంటిదే. నేను ఎక్కడికి వెళ్ళినా కూడా నన్ను అడుగుతున్నారు, బ్రహ్మోస్ కావాలి, ఆకాష్ కావాలి, ఇలాంటి ఐఎన్ఎస్లు కావాలి అని చెప్పి అని. సో ఓకే, మొత్తం నేనే చెప్పకుండా వివి రావు గారిని అడుగుదాం. రిటైర్డ్ కల్నల్ వివి రావు గారు ఉన్నారు. దీని మీద ఇంకా పూర్తి అనాలిసిస్ వారు ఇస్తారు. మనం ఎలా గర్వపడాలి ఈ నౌకాదళం విషయంలో, ఐఎన్ఎస్ విక్రాంత్ విషయంలో కానీ, అండ్ ప్రధాని మోదీ గారు ఇచ్చిన స్పీచ్ విషయాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి, ఓవరాల్గా సినేరియో ఎలా ఉంది మన దేశంలో అనేది మనం మాట్లాడదాం. వివి రావు గారు నమస్తే అండి, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. ముఖ్యంగా మీకు దీపావళి శుభాకాంక్షలు, మీకు మీ కుటుంబానికి కూడా అందరికీ కూడా ముందుగా. థ్యాంక్స్ అండి. ప్రజానీకానికి అందరికీ, ప్రజలందరికీ, యావత్తు మానవాళికి దీపావళి శుభాకాంక్షలు. అందరికీ ఈ వచ్చే సంవత్సరం ఫైనాన్షియల్‌గా స్టేబుల్‌గా ఉండి శాంతి కూడా ఉంటుందని ఆశిద్దాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ప్రధాని మోదీ వారు నా కుటుంబంతో జరుపుకున్నాను దీపావళి అని అన్నారు. నాకు చాలా లక్కీ అండి. నేను కూడా ఈ విక్రాంత్ కాదు గానీ, పాత డీకమిషన్ అయిన విక్రాంత్‌లో 1985 డిసెంబర్ ప్రాంతంలో ఐ వాస్ ఎట్ సీ ఫర్ 3 డేస్. నేను 3 రోజులు ఉన్నాను. అప్పుడు ఫైర్ పవర్ డెమాన్‌స్ట్రేషన్స్ ఇవన్నీ చూడడం జరిగింది. ఆ విక్రాంత్ అయితే మనం అమెరికా, యూకే నుంచి సెకండ్ హ్యాండ్‌ది కొనుక్కున్నాం మనం. కానీ ఈ విక్రాంత్ మొత్తం టోటల్లీ వేరండి. చాలా కెపాసిటీ కూడా వేరు, టన్నేజ్ కూడా వేరు. తర్వాత దానిలో ఉన్న టెక్నాలజీ ఇవన్నీ కూడా వేరు. అది స్పెషాలిటీ ఏంటంటే మన భారతదేశంలో తయారైంది. దాదాపు ఇండిజినస్ టెక్నాలజీ 70% వరకు వాడడం జరిగింది. అలాగే వాటిలో ఉన్న మిసైల్స్, బ్రహ్మోస్ మిసైల్స్ ఇటువంటివి కూడా ఆత్మనిర్భర్ భారత్ ప్రయోగం మీద మన భారతదేశంలో తయారైనవి. ఒక్కటే ఏంటంటే అండి విమానాలు. ఆ విమానాలు ఇంకా మిగ్-29స్ నడుస్తున్నాయి. ఇప్పుడు కొత్తగా రఫేల్స్‌కి కాంట్రాక్ట్ అవుతోంది. అవి వచ్చేంత వరకు మనకి ఇండియన్ డెవలప్‌మెంట్ అయ్యేంత వరకు, ఏఎంసీఏ ఎప్పుడైతే డెవలప్ అవుతుందో దాన్ని నేవల్ వెర్షన్ వచ్చేంత వరకు మనకి ఓన్ ఎయిర్ క్రాఫ్ట్ ఉండదు. అదొకటే మనకి డ్రాబ్యాక్. సెకండ్ డ్రాబ్యాక్ ఏంటంటే మనకున్న నేవల్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్‌లో ఇండిజినస్‌గా చాలా ప్రోగ్రెస్ చేసినా గానీ న్యూక్లియర్ కేపబుల్ అంటే ఇంజిన్స్ ఇప్పుడున్నాయి డీజిల్ ఇంజిన్స్. ఆ డీజిల్ ఇంజిన్స్ కాకుండా న్యూక్లియర్ పవర్ తోటుంటే, మినీ న్యూక్లియర్ రియాక్టర్ తోటుంటే అది నెలల తరబడి సముద్రంలో ఉండిపోగలదు. ఇక మోడీ గారి స్పీచ్ గురించి వద్దాం. ఆయన స్పష్టంగా చాలా థాంక్‌ఫుల్‌గా మాట్లాడారు. ఆపరేషన్ సింధూర్ చాలా వరకు నేవీ మంచి రోల్ ప్లే చేసిందని. 71 వార్‌లో పాత విక్రాంత్ ఎలా అయితే బంగ్లాదేశ్ బోర్డర్‌లో సముద్రంలో చేసిందో, అలాగే ఇది కరాచీకి దక్షిణంలో చేసిందని. తర్వాత ఇంకోటేంటంటే ఆయన స్పీచ్ కొంచెం మోర్ ఇన్‌స్పిరేషనల్ టువర్డ్స్ ఆపరేషన్ సింధూర్ 2 కింద కనిపించింది. అంటే జవాన్స్‌ని మోటివేట్ చేస్తున్నా. తర్వాత ఇంకోటేంటంటే ఆయన స్పష్టంగా రాజ్‌నాథ్ సింగ్ గారులనే చెప్తున్నారు. ఈసారి నేవీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది. వాళ్ళు లీడ్ తీసుకుంటారు ఆపరేషన్ సింధూర్ 2లో అని. ఇది జవాన్స్‌కి చాలా మంచిది. ఎందుకంటే కేవలం విక్రాంత్ క్యారియర్ అవ్వచ్చు. అంటే ఒక ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ అవ్వచ్చు. కానీ దాని చుట్టూరు ఉన్న డిస్ట్రాయర్స్, ఫ్రిగేట్స్, కార్వెట్స్, మైన్ స్వీపర్స్ ఇవన్నీ చూస్తే ఇది మొత్తం ఫ్లీట్ కింద లెక్క పెట్టుకోవచ్చు. సో ఆఫ్ ద కోస్ట్ ఆఫ్ గోవా కర్వార్ చేసిందైతే ఇది కంప్లీట్ వెస్టర్న్ ఫ్లీట్ అండి. ఈ వెస్టర్న్ ఫ్లీట్ కి కంప్లీట్ మోటివేషన్ చేసి ఆపరేషన్ సింధూర్ కి తయారు చేసినట్టు మనం అనుకోవాలి. అది మోదీ గారు చాలా బ్రహ్మాండంగా చేశారు.
ఫస్ట్ టైం నేవీకి వచ్చారు. లాస్ట్ ఇయర్ ఏమో భుజ్‌లో ఉన్నారు. అంతకుముందు జనరల్‌గా ఆర్మీ తోటి ఎక్కువ స్పెండ్ చేసేవారు. సాయచెన్ను ఇటువంటి ప్రదేశాల్లో. ఈసారి నేవీ తోటి చేయడం నిజంగా ఆయన ఇంటెన్షన్ బయటికి తెలుస్తోంది. ఈసారి నేవీని ఆపరేషన్ సింధూర్ 2.0లో బహుశా ఈ ఆపరేషన్ సింధూర్ 2.0 నెక్స్ట్ రానున్న 2 నెలల్లో జరిగే అవకాశాలు చాలా స్పష్టంగా అనిపిస్తున్నాయి. అటు చీఫ్స్ పాకిస్తాన్ సైడ్ నుంచి కాదు గానీ, ఇండియా సైడ్ నుంచి అయినా సరే, ఈరోజు కూడా ఆర్మీ చీఫ్ స్టేట్మెంట్ వింటుంటే పాకిస్తాన్ ఏ మాత్రం దుశ్చర్య చేపట్టినా గానీ, ఈ విక్రాంత్ బేస్డ్ క్యారియర్ ఫ్లీట్ వెళ్ళి వాళ్ళు ఆపరేషన్స్ మొదలు పెడతారని ఆశిద్దాం. ఇదివరకు అంటే మనము ఇటు ఆర్మీ చూసాము, ఎయిర్ ఫోర్స్ చూసాము ఆపరేషన్ సింధూర్‌లో. సో, నావికా దళం అనగానే ఎట్లా దాన్ని మనం తీసుకుంటామంటే ఎటువంటి గ్రాఫ్ ఉండబోతోంది ఈ ఆపరేషన్ సింధూర్ 2.0లో ఎట్లా దాన్ని మనం అది చేస్తున్నాం ప్రాక్టికల్‌గా? 2 విధాలుగా ఉంటాయండి. ఫస్టేమో మనకి ఇప్పుడు పాకిస్తాన్ సీ కోస్ట్ చూసుకుంటే, హ్మ్. అటు ఇరాన్ బోర్డర్‌లో ఉన్న పోర్ట్‌ని చాబహార్ పోర్ట్ అన్నది మనం బిల్డ్ చేసాం. మనం ఆపరేట్ చేస్తున్నాం కూడా. దాని తర్వాత నెక్స్ట్ చైనా తయారు చేసిన పోర్ట్ గ్వాదర్ పోర్ట్ అది బలూచిస్తాన్‌లో. హ్మ్. బలూచిస్ దాన్ని ఒప్పుకోవట్లేదు. అది వాళ్ళ పోర్ట్ అంటున్నారు. అది నిన్న సల్మాన్ ఖాన్ గారు చేసిన స్టేట్మెంట్ ప్రకారం కూడా చూస్తే బలూచిస్తాన్ ఈస్ ఎన్ ఇండిపెండెంట్ కంట్రీ. హ్మ్. అది గ్వాదర్ పోర్ట్ వాళ్ళకెళ్తుంది. హ్మ్. దానికి 60 కిలోమీటర్స్ దూరంలో పస్ని అని ఇంకో పోర్ట్ ఉందండి. చిన్నది మైనర్ పోర్ట్ అది. హ్మ్. అక్కడ దాదాపు $1.2 బిలియన్ డాలర్స్ ఖర్చు పెట్టి అమెరికాని డెవలప్ చేయమని వీళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు. ఓకే. దాని తర్వాత ఒమారా ఒక పోర్ట్ ఉంటుంది. దాని తర్వాత కరాచీ పోర్ట్. హ్మ్. ఈ 4 పోర్ట్‌లు మన కబ్జాలో పెట్టుకుంటే హ్మ్. ఇంపోర్ట్స్, ఎక్స్‌పోర్ట్స్ కేవలం బై ఎయిర్ చేయగలవంతే. ఇంకా ఏది దారి లేదని హ్మ్. పాకిస్తాన్. హ్మ్. సెకండ్ థింగ్ ఏంటంటే ఇటు భుజ్ సైడ్ నుంచి 90 కిలోమీటర్స్ డీలినియేషన్ ఆఫ్ బోర్డర్ లేదు. ఇక్కడి నుంచి మన ఫోర్సెస్ ల్యాండ్ ద్వారా వెళ్ళొచ్చు. ఓకే. అలాగే యాంఫిబియస్ బ్రిగేడ్ అయితే ఏదుందో, ఈ దాదాపు ఆ డివిజన్ అంతా కూడా ఫ్లాట్ ల్యాండింగ్ షిప్స్‌లో కరాచీకి తూర్పు సైడ్‌న ల్యాండ్ అయ్యి, మొత్తం ఏరియాని క్యాప్చర్ చేసి, మొత్తం సింధ్‌ని దాదాపు బలూచిస్తాన్‌ని సెపరేట్ చేయగలిగే కెపాసిటీ నేవీకి ఉండాలి. ఓకే. అలాగే ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ నుంచి ఏవైతే విమానాలున్నాయో, మిగ్-29 విమానాలున్నాయో, హ్మ్. అవి టేక్ ఆఫ్ అయ్యి, వాటికున్న మాక్సిమం రేంజ్ అంటే ఎఫెక్టివ్ రేంజ్ వరకు చూస్తే, సుక్కూర్ పై వరకు అంటే పంజాబ్ బోర్డర్ వరకు, అటు ఇస్లామాబాద్ కొంచెం షార్టేజ్ వరకు, క్వెట్టా వరకు ఇవ్ క్లియర్ కట్ డామినేషన్ చేయగలరు. ఇది వాళ్ళు చేయగలరు. ఓకే. అలాగే వాళ్ళకి గన్స్ కూడా ఉంటాయి. మిసైల్స్ ఉంటాయి. బ్రహ్మోస్ మిసైల్స్ ఉన్నాయి. ఇన్‌ఫాక్ట్ చూస్తే మనకున్న న్యూక్లియర్ సబ్‌మెరైన్స్ చూస్తే హ్మ్. వాటికి న్యూక్లియర్ వెపన్స్ కూడా ట్రయడ్ అండర్ వాటర్ ఓకే. దాదాపు ఒక 500-600 మీటర్ల లోతులో ఎవరికీ తెలియకుండా, పట్టుబడకుండా నెలల తరబడి ఉండగలిగే కెపాసిటీ వాళ్ళకుందండి. ఈ విధంగా హ్మ్. నిజంగా పటిష్టమైన ఫోర్స్ అవుతుంది. అయితే వివిరావు గారు ఇప్పుడు మీరన్నారు సింధూర్ 2.0 త్వరలోనే దానికి ముహూర్తం కూడా ఉంది అని అంటున్నారు కదా! అయితే పాకిస్తాన్ ఒకవైపు మేము న్యూక్లియర్ దేశం అని బెదిరిస్తూనే, మరోవైపు వాళ్ళల్లో వాళ్ళే భారత్ ఏ రోజైనా అటాక్ చేయబోతోంది అని మాట్లాడుతూనే, మరోవైపు వాళ్ళు భయపడుతూ ఉన్నారు. ఎక్కడ ఈ టెర్రరిస్టులు పోయి చెప్పి చెప్పకుండా ఏమైనా చేస్తారా అని చెప్పి. సో, కాస్త ఒక రకంగా జాగ్రత్తగానే ఉంటోంది పాకిస్తాన్ ఇప్పుడైతే ఆపరేషన్ సింధూర్ తర్వాత. బట్ ఈ ఈ రెండోది అంటే ఈ సీక్వెల్ ఏదైతే ఉందో అది మీరు ఎట్లా దాన్ని గెస్ చేస్తూ ఉన్నారు? అంటే ఏదైనా అవాంఛనీయ ఘటన జరగబోతోందనా? లేకపోతే పాకిస్తాన్ ఊరికే ఉండదు అనా? ఎట్లా చేస్తున్నారు? నేను వేరే దృక్కోణంలో చూస్తున్నానండి. ఓకే. ఎప్పుడైతే లాస్ట్ 4, 5 మంత్స్‌లో 3 టైమ్స్ అసీం మునీర్ గారు ట్రంప్ గారికి క్లోజ్ అవ్వడం, హ్మ్. షాబాజ్ షరీఫ్ గారు కూడా విజిట్ చేయడం, తర్వాత అక్కడికి మినరల్స్ ఆఫర్ చేయడం, హ్మ్. ట్రంప్ గారు ఆ మినరల్స్‌ని యాక్సెప్ట్ చేయడం, తర్వాత బ బ ఆఫ్ఘనిస్తాన్‌లో బాగ్రామ్ బేస్ అడగడం, దానికి పాకిస్తాన్ సపోర్ట్ అడగడం, ఇవన్నీ చూస్తుంటే 1979 సిట్యుయేషన్ పాకిస్తాన్ రెప్లికేట్ చేయాలని చూస్తుంది అనిపిస్తుంది. హ్మ్. 1979లో ఎప్పుడైతే ఆఫ్ఘనిస్తాన్‌లో రష్యా, అప్పట్లో యూఎస్ఎస్ఆర్, ఇప్పుడు రష్యా ఎంటర్ అయ్యిందో అమెరికా నుంచి విపరీతంగా డబ్బులు, వెపన్స్, అమ్యునిషన్, ట్రైనింగ్ అన్ని రిసోర్సెస్ పాకిస్తాన్‌కి దొరికినాయండి. హ్మ్. ఆ నెపంలోనే చాలా వరకు డైవర్ట్ చేసి మన కాశ్మీర్‌లో ఉగ్రవాదం తీసుకురాగలిగారు. హ్మ్. లేకపోతే కాశ్మీర్‌లో ఉగ్రవాదం తీసుకురాగలిగిన సత్తా కూడా పాకిస్తాన్‌కి లేదు. హ్మ్. అది మనం గమనించాల్సిన విషయం. సో, ఇది రెప్లికేట్ చేయాలనుకుంటున్నారు అసీం మునీర్ గారు. హుహు. ఓకే. ఆయన ఆకాంక్ష అది. ఆ బలంతోటే ఇండియాలో ఏదోటి చేయాలని చూస్తారు. ఏదోటి డినయబిలిటీ ఫ్యాక్టర్ పెట్టుకొని.
ఆ డినయబిలిటీ ఫ్యాక్టర్ తోటి ఏదోటి చేయాలని చూస్తారండి. సౌత్ ఇండియా కావచ్చు, ఈస్ట్ ఇండియా కావచ్చు, బంగ్లాదేశ్ బోర్డర్ కావచ్చు, లేకపోతే నిన్న మొన్న ఒక న్యూస్ వచ్చిందండి. అది ఇంకా డీటెయిల్స్ రావట్లేదు. హ్మ్. ఇండియన్ షిప్ ఒకటి ఇరాన్‌కి, హౌతీస్‌కి మధ్యలో, యెమెన్‌కి మధ్యలో ట్రాన్స్‌పోర్ట్ చేసే క్యారియర్ ఓకే. దాన్ని మునిగిపోవడం జరిగింది. ఓకే. అది అన్‌నోన్ ప్రొజెక్టైల్. అంటే అది ఎవరు ప్రొజెక్టైల్ ఫైర్ చేశారన్నది తెలియట్లేదు ఇప్పటి వరకు. ఓకే. హౌతీస్ ఫైర్ చేసుండ్రు, ఇరాన్ ఫైర్ చేసుండ్రు. ఒక విధంగా చూస్తే నాటో లేపోతే యూఎస్ఏ ఫైర్ చేసుండొచ్చు. లేకపోతే పాకిస్తాన్ ఇటువంటి దుశ్చర్య ఏమన్నా చేపట్టిందా ఇంటర్నేషనల్ వాటర్స్‌లో? అది కూడా మనం ఆలోచించాల్సిన విషయం ఉందండి. ఓకే. అంటే అది ఎటువంటి షిప్ సార్ మీరనేది? అంటే దాని డీటెయిల్స్ ఇంకా పూర్తిగా రానట్టున్నాయి. ఆహా! ఎల్ఎన్‌జీ క్యారియర్ షిప్ అండి అది. ఓకే. అందులో క్రూలో 26 క్రూలో ఒక యుక్రేనియన్ తప్పించి మిగతా వాళ్ళంతా ఇండియన్సే. ఓకే. ప్లస్ ఇండియన్ ఫ్లాగ్, ఇండియన్ షిప్ అది. టెర్రరిస్ట్ గ్రూప్స్ ఇండిపెండెంట్‌గా ఏదైనా దుశ్చర్య ఆ! చేపడతాయి. దానివల్ల పాకిస్తాన్ బదనాం అవుతుంది అవును. అనుకున్నారు. హ్మ్. ఇది యాక్చువల్‌గా మీరు నిశ్చింతగా ఉండొచ్చండి. హ్మ్. ఈ 3 మేజర్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో ఎల్‌ఈటీ, జేఈఎం, హెచ్‌యుఎం ఆ! ఇవన్నీ ఐఎస్ఐ చేతుల్లో ఉంటాయండి. హ్మ్. ఎప్పుడు బటన్ నొక్కుతారు, ఎప్పుడు చెయ్యి నొక్కుతారు, ఎప్పుడు అన్ని సపోర్ట్, కమ్యూనికేషన్ కంట్రోల్ అన్నీ వాళ్ళిస్తారు. హ్మ్. ఐఎస్ఐకి తెలియకుండా ఏది చేయరండి వాళ్ళు. ఓకే. ఆఖరికి చీమ కూడా కుట్టదు. కుట్టదు. ఆ! హ్మ్. సో, అయితే మనం 'ఆపరేషన్ సింధూర్‌లో' మనం టెర్రరిస్ట్ క్యాంపులను టార్గెట్ చేశాం. సో, అవి ఇప్పుడు ఆల్‌మోస్ట్ 9 ప్లేసెస్‌లో ధ్వంసం చేశాం. సో, 2.0కి వచ్చినప్పుడు అప్పుడు ఎవరు టార్గెట్ అవుతారు అంచనా ప్రకారం? కొత్తగా రీలొకేట్ అయిన టార్గెట్స్ ఈ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ ఏవైతే కొన్ని పీఓకేలోకి లోపలికి కొన్ని ఆహ్, ఎన్‌డబ్ల్యూఎఫ్‌పి ఏదైతే ఆఫ్ఘనిస్తాన్ బోర్డర్‌లో ఉందో హ్మ్. అక్కడికి రీలొకేట్ అయినట్టు మనం వార్తల్లో చూస్తున్నాం. ఓకే. టెర్రరిస్ట్ క్యాంప్‌లు ఏంటంటే అండి, వీటికి పర్మనెంట్ స్ట్రక్చర్స్ అవసరం లేదు. ఇదొక బ్యాంక్ లాంటిది కాదు. ఓ హ్మ్. చోటకెళ్ళి అక్కడికే డిపాజిట్ గాని, విత్‌డ్రాల్ చేయాల్సిన అవసరం ఉండదు. హ్మ్. ఎక్కడైనా. బట్ డైనమిక్‌గా కూడా ఉండొచ్చు. ప్రతి 6 గంటలకు కూడా మారిపోవచ్చు క్యాంప్. హ్మ్. 6, 5 పెట్టుకొని. సో, ఏంటంటే మనకి ఇప్పుడు ఇస్రో శాటిలైట్స్ ఉన్నాయి. రియల్ టైమ్ ఇంటెలిజెన్స్ వస్తుంది. రియల్ టైమ్ గైడెన్స్ ఇవ్వగలుగుతున్నారు. సో, మన బ్రహ్మోస్ యాక్యురసీ చూసి రియల్ గైడెన్స్ ఇస్తే లాస్ట్ 5 మినిట్స్‌లో ఉన్న టార్గెట్‌ని మనం ఎన్నుకొని మనం ఫైర్ చేయగలిగే కెపాసిటీ మనకుంది ఈరోజు. ఓకే. సో, ఆ విధంగా టెర్రరిస్ట్ టార్గెట్స్ వాళ్ళు కూడా స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. వాళ్ళ ఓన్ స్టేట్మెంట్స్ కాదవి. అవి పాకిస్తాన్ ఐఎస్ఐ డైరెక్ట్ ప్రాబ్లమ్ ప్రొదల్పం. అలాగే పాకిస్తాన్ గవర్నమెంటు, వాళ్ళ ఆర్మీ ఎంకరేజ్‌మెంట్. ఇందులో డౌట్ ఏమి లేదండి. సో, ఇప్పుడు నిజంగా మనం ఈరోజు ప్రధాని మోదీ ఇటు నావికా దళంతో కలిసి ఇచ్చిన ఈ స్పీచ్ ఏదైతే ఉందో అది పాక్ వెన్నులో వణుకు పుట్టిస్తుందా? అండ్ మరోవైపు ఆపరేషన్ సింధూర్ 2.0 అనేది ఎప్పుడు జరిగే అవకాశం ఉంది? అంటే జరగొద్దని కోరుకుందాము ఏది గూడా అవాంఛనీయ ఘటనలతో సహా. బట్ ఎప్పుడు ఇది జరిగే అవకాశం ఉంది అని మన వాళ్ళు ఎక్స్‌పెక్ట్ జేస్తూ ఉన్నారు. ప్రిపేర్ అవుతూ ఉన్నారు. లాస్ట్ 2 మంత్స్ మనకి వేరియస్ మిలిటరీ లీడర్స్ అండ్ డిఫెన్స్ మినిస్టర్ ఇచ్చిన స్టేట్మెంట్స్ ప్రకారం చూస్తే, హ్మ్. వాళ్ళకి ఏదో తీవ్రమైన ఇంటెలిజెన్స్ ఇన్‌పుట్స్ వచ్చినట్టు మనం గమనించొచ్చు. హ్మ్. సో, పాకిస్తాన్ ఎప్పుడు చేస్తే అంటే ఈరోజు రాత్రి చేస్తే నెక్స్ట్ 48 అవర్స్ తర్వాత 72 అవర్స్ తర్వాత మన సింధూర్ మొదలవుతుందనుకోవచ్చు. హ్మ్. హ్మ్. సో, ఆ విధంగా ఏంటంటే పాకిస్తాన్ చేతుల్లో ఉందండి అల్టిమేట్‌లీ బాల్ అంతా. ఓకే. సో, పాకిస్తాన్ ఏమాత్రం చేయకుండా కాశ్మీర్‌ని వదిలేసుకుంటేనే బెటర్ అండి. ఓకే. వాళ్ళు ఏమాత్రం స్టేట్‌మెంట్ ఇచ్చినా, ఏది చేయాలని చూసినా గాని వాళ్ళ టెర్రరిస్ట్ ఉగ్రవాదుల ద్వారా అయినా సరే, డైరెక్ట్‌గా అయినా సరే, హ్మ్. చేసినా గాని అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పాకిస్తాన్ మీద అభియోగం మోపి డైరెక్ట్‌గా ఈసారి తీవ్ర పరిణామాలు ఉండే విధంగా ఆపరేషన్స్ క్యారీ ఔట్ చేస్తుందని మనం అనుకోవచ్చునండి. సో, సో, అంటే ఇది టైమ్ ఫ్రేమ్ చెప్పలేం. హ్మ్. ఎందుకంటే ఇది మన ప్రొయాక్టివ్‌నెస్ అయితే మనం టైమ్ ఫ్రేమ్ చెప్పగలం. అవును. కొంచెం అంచనా వేయొచ్చు. హ్మ్. నిన్న ఒక హిందూ హోమ్ మినిస్టర్ ఒక ఆర్డర్స్ ఇచ్చింది. 30 కిలోమీటర్స్ లోపలున్న ఇల్లీగల్ రిలీజియస్ స్ట్రక్చర్స్ అన్ని తీసేయమని. హ్మ్. ఇంకొక హింట్ కింద సంభావించవచ్చు. హ్మ్. కొంచెం మనం ప్రొయాక్టివ్‌గా ఉంటే దాదాపు 14 రోజుల్లో మొదలయ్యే అవకాశాలున్నాయి. ఓకే. సో, స్కెచ్ అయితే రెడీగా ఉంది 'ఆపరేషన్ 2కి' నావికా దళం ద్వారా. ఎగ్జాక్ట్‌లీ. హ్మ్. ఎగ్జాక్ట్‌లీ. హ్మ్. సో, ఇక్కడ మన ఈ డిఫెన్స్ పాక్ట్ చేసుకుంది కదా! సౌదీ అరేబియాతో పాకిస్తాన్. సో, ఈ 'ఆపరేషన్ సింధూర్' గనక 2.0కి దిగితే మళ్ళీ సౌదీ అరేబియా ఏమైనా ఇన్వాల్వ్ అయ్యే పరిస్థితి ఉంటుందా? లేకపోతే 2 దేశాలు శాంతి గా ఉండాలి అని చెప్పి సైలెంట్ అయ్యే పరిస్థితి ఉంటుందా? సౌదీ అరేబియా మొన్న ఆఫ్ఘనిస్తాన్‌లో ఇన్వాల్వ్ అవ్వలేదండి. అవును. సౌదీ అరేబియా ఇండియా తోటి అసలు ఇన్వాల్వ్ అవ్వదు. హ్మ్. అది ఆ అగ్రీమెంట్ కేవలం
పాకిస్తాన్ ట్రూప్స్ యెమెన్ సైడ్‌కి కాన్సంట్రేట్ చేస్తూ హ్మ్. అక్కడ డిప్లాయ్‌మెంట్ జరిగింది. దాదాపు 2 బ్రిగేడ్‌ల సైజు స్ట్రెంత్. దాన్ని కవర్ చేయడానికి తప్పితే గాని అది దాని ఇంటెన్షన్ మాత్రం సౌదీ అరేబియాని పాకిస్తాన్ తోటి కలిపి ఆపరేట్ చేయడం కాదు. ఓకే. అది తప్పనిసరి. రైట్ ఇన్ సార్. ఎనీ కేస్ సౌదీ అరేబియా పాకిస్తాన్‌ని ఒక పరాయ కింద లెక్క పెడుతుంది తప్పితే గాని అరబ్ దేశం కింద లెక్క పెట్టదు. యాహ్! యాహ్! రైట్. థ్యాంక్ యూ వివి రావు గారు. సో, చాలా తక్కువ సమయంలో మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో, ఈ విషయం మీద ఎన్‌లైటన్ చేశారు. సో, వ్యూవర్స్ తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇద్దామనే ప్రయత్నం చేశాను. సో, అందుకని మీరు దయచేసి మా వీడియోను గూడా మిగతా వాళ్ళకి గూడా షేర్ చేయండి. దానివల్ల మాకు వ్యూవర్స్ కౌంట్ అండ్ సబ్స్క్రైబర్స్ కౌంట్ కూడా ఖచ్చితంగా పెరుగుతుంది కాబట్టి, మా కృషికి ఒక ఫలితంగా మేము భావిస్తాం. సో, ఈ అంశంపై ఆపరేషన్ సింధూర్ స్కెచ్ అయితే రెడీ అయింది సీక్వెల్‌కి అనేది వారు చెప్తున్న మాటల్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఈసారి నావికా దళం రంగంలోకి దిగబోతోంది. ఆపరేషన్ సింధూర్ ఫస్ట్ టైమ్ అయితే అటు ఆర్మీ రంగంలోకి దిగింది. ఎయిర్ ఫోర్స్ దాదాపు 80% ఆర్మీ తీసుకుంటే 20% ఎయిర్ ఫోర్స్ తీసుకుంది. ఈసారి నావికా దళం కూడా రంగంలోకి దిగుతుంది. సో, ఎట్లా ఉంటుందో పాకిస్తాన్‌కి కూడా వెన్నులో వణుకు పుట్టినట్టే చెప్పాలి. మీరేమంటారు ఈ విషయంపై? పాకిస్తాన్‌కి ఏం జరిగి ఉంటుంది? ప్రధాని మోదీ ఇచ్చిన ఈ స్పీచ్ ద్వారా మీరు ఖచ్చితంగా ఈ అనాలిసిస్ ద్వారా మీరు మీ కామెంట్‌ని మాకు తెలియజేయండి. అండ్ ఈ వీడియోని దయచేసి మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.